ఉగ్రవాదులంతా ముస్లింలే, ముస్లింలంతా ఉగ్రవాదులేనా అని అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి ఆ వర్గం మొత్తం తప్పే, ముస్లింలందరూ తప్పే. ఇప్పుడు ఈ పహల్గామా దాడి జరిగింది కదా, అక్కడ మీరు పరిశీలిస్తే కనుక మీది ఏ మతం అని అడిగి మరీ ఒక్కొక్కరిని చంపారు. భారతదేశంలో కలిసికట్టుగా ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం కోసం వాళ్ళు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయడానికి, ఉగ్రవాద దాడి జరగడానికి కారణం అక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలే అని అంటే కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా అంటే లేదని మనం చెప్పలేం. పాకిస్తాన్ మీద కొంతమందికి అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఖచ్చితంగా ప్రేమ ఉంటుందా ఉండదా అంటే భారతదేశంలో పుట్టినోడికి భారతదేశంలో ప్రేమ ఉంటుంది, వాడితో మాకెందుకు ప్రేమ? నేను ఉన్నాను సార్, నేను భారతదేశంలో పుట్టిన నేను ముస్లింని. భారతదేశం మీద ప్రేమ ఉంటే భారత్ మాతాకి జై అని అనగలుగుతారా? 100% ఉంటాం. భారత్ మాతాకి జై అంటాము. భారత్ మాతాకి జై. అండ్ స్లీపర్ సెల్స్గా వర్క్ చేస్తుంది ఎవరండి? మోస్ట్లీ స్వార్థపూరితంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కలుపు మొక్కలు ఉంటాయి, పంట ఉందంటే కలుపు మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కల్ని వేరి పారేయాల్సిన అవసరం అయితే ఉంది. ముస్లింలే ఎక్కువ శాతం ఉగ్రవాదులు ఉంటారు అని చెప్పేసి నేను అంటాను సార్. ఈ ఉగ్రవాద అటాక్ చేసేవాడు ముస్లిమే కాదంట నేను. ఈ దాడుల వెనుక రహస్యం ఏమై ఉండొచ్చు అసలు? ఈ దాడుల వెనుక రహస్యం ఏంటి అంటే, మొదటిది నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. నాకు కొంతమంది ప్రేక్షకులు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు బ్రదర్ షఫీ గారిని ఇంటర్వ్యూ చేయాలన్నా ఏదైతే దాడి ఉందో ఉగ్రవాద దాడి, దానిపైన ఖచ్చితంగా షఫీ గారు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఇతర మాధ్యమాల్లో చాలామంది పర్సనల్గా వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో వారి కోసం ప్రత్యేకంగా ఇవాళ నేను బ్రదర్ షఫీ గారిని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, చాలా బాగున్నాం. నేను ఇంట్రడక్షన్లో చెప్పిన అంటే మిమ్మల్ని ప్రత్యేకించి మీ టైం తీసుకొని సార్ ఇంటర్వ్యూ కావాలి అనడానికి కారణాలు ఏమైతే ఉన్నాయంటే, చాలామంది ఈ ఉగ్రవాద దాడికి సంబంధించి, పహల్గామాలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి సంబంధించి బ్రదర్ షఫీ గారు అయితే మేము వారి నుంచి కొన్ని మాటలు వినాలనుకుంటామని చెప్పేసి పర్సనల్గా ఇన్స్టాగ్రామ్, ఇతర మాధ్యమాలలో మెసేజ్ చేశారు. ఓకే. సో దాని గురించి ఇంటర్వ్యూ, రైట్? నేను స్టార్టింగే కొన్ని అంశాలతోటి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తా. ఓకే. ఉగ్రవాదులంతా ముస్లింలే, ముస్లింలంతా ఉగ్రవాదులేనా అని అంటే? క్రాంతి గారు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే ముందు, ఎవరైతే మీకు మెసేజ్ చేశారో ఇన్స్టాలో కానివ్వండి, నాతో మాట్లాడని చెప్పేసి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నన్ను గుర్తించి నా మాటలు వినాలన్న ఆలోచనతో మెసేజ్ చేశారు. మీరు కూడా ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేసినందుకు ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే. ఈ కామెంట్ అక్కడక్కడ వస్తుంది, చాలామంది అంటుంటారు. నేనేమంటానంటే, అక్కడక్కడ పట్టుబడి ఉండి దాంట్లో మీడియాలో మనం చూస్తున్న దాని ప్రకారంగా అటాక్స్ జరిగినప్పుడు ముస్లింల పేర్లు రావటం అన్నది ఇది వాస్తవం. అది అయితే ఉగ్రవాదులందరూ ముస్లింలే అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒకసారి పునఃపరిశీలన మనం చేసుకోవాలి. ఎందుకంటే క్రాంతి గారు, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని అటాక్స్ జరిగాయి. ఉదాహరణకి చూడండి, సమతా ఎక్స్ప్రెస్ మీద 2 భోగిల్లో బాంబ్లాస్ట్ జరిగింది కదా. బాంబ్లాస్ట్ జరిగినప్పుడు 50 మంది చచ్చిపోయారు. అవును కదా. మరి ఆ బాంబ్లాస్ట్ జరగగానే మీడియా మొత్తం కూడా చూపించింది ఏంటంటే, ఎవరు చేశారు ఏంటి అంటే, ఉగ్రవాద సంస్థలు, ముస్లిం ఉగ్రవాద సంస్థలు చేశారని మీడియాలో వచ్చింది. కానీ పోలీస్ ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ చేసింది 5గురిని. ఈ 5గురు ఎవరు? ముస్లింలా? ఎందుకంటే ఇప్పుడు పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే వింటున్నవారు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళు చాట్ జీపీటీలో చేయండి, సమతా ఎక్స్ప్రెస్లో నిందితులు ఎవరున్నారు, వారి పేర్లు ఏంటి, వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. వారు ఏ సంస్థలతో ముడిపడినటువంటి వారు ఉన్నారు. భారతదేశంలో ఉన్నవారే, భారతదేశంలోనే ఉంటూనే ముస్లింలు కానటువంటి వారు. వారి పేర్లు ఎందుకు చెప్పట్లేదు, వాళ్ళ రిలీజన్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఉగ్రవాదికి మతం ఉండదు కాబట్టి ఈ మతస్థుడని నేను చెప్పట్లేదు. ఓకే. 5గురు ముస్లింలు కాదండి. సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్లో అంటే ప్రయాణం చేస్తున్న వాళ్ళని చంపేశారు కదా, ఒకటి. ఇంకొకటి మక్కా మసీద్ హైదరాబాద్లో బాంబ్లాస్ట్ జరిగింది, మనకు తెలుసు. అక్కడ కూడాను అరే ఎవరంటే ముస్లిం ఉగ్రవాదులు ఇక్కడ బాంబ్లాస్ట్ చేశారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. చాలామంది అరే ఇలా జరిగిందండి అని చెప్పి. కానీ పోలీస్ ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ చేసింది 4గురిని, నిందితులుగా 4 అరెస్ట్ చేశారు. ఆ 4 పేర్లు ఏంటి?
నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే కనీసము ఎంక్వైరీ చేయాలనుకున్న వాళ్ళు చాట్ జీపీటీలో అడగండి, లేకపోతే గూగుల్లో రీసెర్చ్ చేయండి, లేకపోతే మీకున్న సోర్స్ని బట్టి చూడండి అసలు ఎవరు అరెస్ట్ చేయబడి నిందితులు ఎవరున్నారు, వాళ్ళు ఏ రిలీజన్ సంబంధించిన వారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పట్లేదు, మళ్ళీ అదే మతం ఉండదు. అంటే మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అని అడిగితే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. అంటే ముస్లింలే ఉగ్రవాదులు, ఉగ్రవాదులందరూ ముస్లింలే అంటే ముస్లింలందరూ ఉగ్రవాదులే. ఉగ్రవాదులంతా ముస్లింలే అన్నట్టు కాదంటారు దీన్ని? లేదు, కాదు. ప్రతి మతస్థుల్లో ఉన్న వాళ్ళలో ఉగ్రవాద పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని మతస్థులు. ఎందుకంటే అసలు పహల్గామా దాడి జరిగింది కదా, అక్కడ మీరు పరిశీలిస్తే కనుక మీది ఏ మతం అని అడిగి మరి ఒక్కొక్కరిని చంపారు. అవును, అవును. అక్కడ మతానికి ప్రియారిటీగా, ముస్లింలకు ప్రియారిటీగా క్రాంతి గారి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. దయచేసి వినేవాళ్ళందరూ కూడా చేతులు జోడించి నేను చెప్తున్న విషయం చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. పాకిస్తాన్ మన శత్రు దేశం, దీంట్లో డౌట్ ఏం లేదు. అయితే పాకిస్తాన్ రోజు రోజుకు కుప్పగూలిపోతుంది ఆర్థికంగా. భారతదేశము విశ్వగురువుగా అభివృద్ధి చెందుతున్నట్టుగా పైకి వెళ్తుంది. ఏమాత్రం తట్టుకునేది పాకిస్తాన్ భారతదేశాన్ని కుప్పగూల్చే విధంగా అటాక్ చేయడం కోసం చేసిన పన్నాగం ఇది. ఏం చేశారు చూడండి. ఇప్పుడు పహల్గాంలో చేసిన అటాక్ ఒకటి అనుకుంటున్నాం మనం, కానీ 1000 టెర్రరిస్ట్ అటాక్ల కన్నా పెద్ద ఇంపాక్ట్ చూసే విధంగా చేశారు. ఎలా వాళ్ళు చేసింది, నీ మతం ఏంటిది, ముస్లింలా హిందువులా అని చెప్పి ఇద్దరిని విభజించి చంపారు. అంటే ముస్లింలు హిందువుల్ని కమ్యూనల్ ఫీలింగ్ తీసుకొని వచ్చారు. ఎందుకని భారతదేశంలో కలిసికట్టుగా ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం కోసం వాళ్ళు చేసింది. వాళ్ళు ఇక్కడ చంపినట్టు 27 మందిని చంపడం ఉద్దేశం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి యునైట్ని చంపేయడము, ఐక్యతని విచ్ఛిన్నం చేయడము. నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇచ్చారు కదా, నరేంద్ర మోడీ ఏమన్నారు, ఈ టెర్రరిస్ట్ల అటాక్ దేని మీద అటాక్ చేశారు, మానవత్వం మీద ఒకటి. రెండోది ఏం చెప్పారు, వీళ్ళు అటాక్ భారతదేశం యొక్క ఐక్యత మీద అటాక్ చేశారని చెప్పారు. హిందూ ముస్లింల ఐక్యత మీద అటాక్ చేశారండి. అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత సామాన్య ప్రజలు కనుక అరే హిందూ ముస్లిం అన్న ఫీలింగ్తో మనం విడిపోతే ఉగ్రవాదుల యొక్క అటాక్ యొక్క ఉద్దేశం పరిపూర్ణం అయిపోయినట్టే, వాడు సాఫల్యం పొందినట్టే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, ఐక్యతతో సమాధానం చెబుదాం అన్నారు. అది ఇప్పుడు మనం కలిసికట్టుగా ఉండాలి. నిజానికి చెప్పాలంటే పాకిస్తానోడికి భారతదేశం మీద శత్రుత్వం ఉంది, భారతదేశంలో ఉన్న ముస్లింల మీద ప్రేమ ఏమీ లేదు. ఉంటే అక్కడ సయ్యద్ ఆదిల్ ఎందుకు చంపేస్తాడు, వాడు ముస్లిం మీద ఎందుకు చంపేశారు అంటే ఏమి లేదు, దేశం మీద శత్రుత్వంతోనే చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో మతాన్ని తీసుకొచ్చాడు. ఇది ఒక అటాక్ కాదు, 1000 అటాక్ల కన్నా ఎక్కువగా పనిచేసే విధంగా ఉంది. ఈ తరుణంలో మనం చేయాల్సింది ఏంటిది, మనం భారతీయులం కలిసికట్టుగా ఉండాలి, మనం విచ్ఛిన్నం అవ్వకూడదు. ఎందుకంటే బ్రిటిష్ వాడి పాలసీ చూడండి, మన స్వతంత్రం టైంలో కూడాను డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ, విడగొడితేనే వాళ్ళని పాలించగలుగుతాము, విడగొట్టండి, హిందూ ముస్లిం ఫీలింగ్ వాడు తీసుకొచ్చాడు. అదే స్ట్రాటజీ ఇప్పుడు వీళ్ళు అప్లై చేస్తున్నారు. భారతదేశాన్ని మనం టచ్ చేయలేమో, భారతదేశం పవర్ వాళ్ళకి తెలుసు, టచ్ చేయాలంటే లోపల చిచ్చు పెట్టాలని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు అటాక్ చేయడానికి, ఉగ్రవాద దాడి జరగడానికి కారణం అక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలేనంటే చూడండి, కశ్మీర్ ఒక కాంట్రడిక్షన్లో ఉన్నటువంటి ప్లేస్. అది కాశ్మీర్ ఏదైతే భారతదేశం వాళ్ళకి అవకాశం కల్పించడము, భారతదేశంలో నుండి కాశ్మీర్ అవుతుందో, పాకిస్తాన్ అక్కడి కాశ్మీర్ ఉంది, ఇండియా నుండి కాశ్మీర్ ఉంది, అవునా. అంటే అక్కడ ఉన్నటువంటి కొందరు లేదు మేము భారతదేశంతో ఉండవని అపోజ్ చేసే కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా అంటే లేదని మనం చెప్పలేం, మేబీ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ముస్లింలే 2000 మంది అక్కడ మన యాత్రికులు ఎవరైతే ఉన్నారో అంత హైట్లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి రోడ్డు కూడా లేదు, కిందికి దించడం కోసం సహాయం చేసింది ఎక్కడున్న ముస్లింలే కదా మళ్ళీ. అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి ఆ వర్గం మొత్తం తప్పే, ముస్లింలందరూ తప్పే అని చూడడం తప్పంట నేను. అంటే ఓ ముస్లింలంతా తప్పే చేశారు అన్నట్టుగా సమాజం చూస్తుందంటారా? సమాజం చూడట్లేదు, కొంతమంది స్వార్థపూరితంగా రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు ఇలా వెడగొడుతున్నారు, ఇలాంటి పోస్టులు పెడుతుంటారు, ఆ ముస్లింలు ఈ విధంగా అని చెప్పేసి. వాస్తవానికి భారతదేశ ప్రజలు చాలా మంచివాళ్ళు, అందరికీ మెచ్యూరిటీ ఉంది, మనం అంతా భాయి కలిసి చిన్నప్పటి నుంచి కలుస్తున్నాము, కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం, కలిసే ఉన్నాం, మనల్ని ఎవడు విడగొట్టలేదు. పాకిస్తాన్ లాంటి అంటే ఈ ఉగ్రవాద దాడులకు కావచ్చు, ఇతర దేశాలు ఏదన్నా దాడి చేసేందుకు భారతదేశం మీద ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారికి సహకారం ఇచ్చేది ముస్లిం అయ్యే ఉంటాడు అని అంటే చూడండి. ఉదాహరణకి గతంలో జరిగిన చరిత్ర చూడండి, DRDO నుంచి దాంట్లో ఉంటే ఒక ఆఫీసరే పాకిస్తాన్లో నుండి ఇంటెలిజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా గతంలో మనం చూసాం, అరెస్ట్ కూడా చేశారు. ఓకే, అతని మతం ఏంటంటే, ఈ మతం నేను చెప్పను, ముస్లిం అయితే కాదు, మీకు క్లారిటీగా ఉంటే రీసెర్చ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫలానా మతస్థుడు అని చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. అతను ముస్లిం కాదు. అయితే DRDOలో ఒక ఆఫీసరు పాకిస్తాన్లో ఉన్న ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి DRDOలో ఉన్న వాళ్ళందరూ తప్పేనా? కాదు, ఆ వ్యక్తి తప్పు ఎవడు చేస్తే వాడిదే తప్పు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మన పోలీస్ ఆఫీసర్స్లో 2 సిక్కులు పాకిస్తాన్ ఇంటెలిజెన్సీకి రిపోర్ట్ చేశారు.
కాబట్టి ఈ సిక్కులందరూ కూడా తప్పేనా? కాదు. వ్యక్తి తప్పు అవుతుంది తప్ప ఒక సమూహం తప్పు ఎప్పుడు అవ్వదు అని చెప్తాను నేను. అంటే పాకిస్తాన్ మీద కొంతమందికి అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఖచ్చితంగా ప్రేమ ఉంటుందా ఉండదా అంటే లేదు, భారతదేశంలో పుట్టినోడికి భారతదేశంలో ప్రేమ ఉంటుంది. వాడితో మాకెందుకు ప్రేమ? నేను ఉన్నాను సార్, నేను భారతదేశంలో పుట్టిన నేను ముస్లింని, నాకు భారతదేశంతో ప్రేమ ఉంటుంది. అంటే భారతదేశం మీద ప్రేమ ఉంటే భారత్ మాతాకి జై అని అనగలుగుతారా? 100% ఉంటాం. భారత్ మాతాకి జై అంటాము. భారత్ మాతాకి భారత్ మాతాకి జై. భారత్ మాత సార్, నా పుట్టిన నా మదర్ ల్యాండ్ ఇది, నా మాత, నా మదర్ ల్యాండ్, నేను పుట్టిన ప్రదేశం ఇది, నా దేశం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై 1,00,000 సార్లు అనవన్నా అంటాను నేను. ఎందుకు అసలు మనసులో ఏం సంకోచిస్తలేదు, ఏమి ఇబ్బంది అనిపిస్తలేదా? నా దేశానికి నేను జై చెప్పడానికి సంకోచం ఎందుకు క్రాంతి గారు? నా దేశాన్ని నేను జై చెప్పడానికి అసలు ఈ అనుమానం మీకు ఎందుకు వస్తుందంటా నేను. భారతదేశానికి భారత్ మాతాకి జై అని చెప్పడానికి అనుమానం ఎందుకు అసలు? అండ్ స్లీపర్ సెల్స్గా వర్క్ చేస్తుంది ఎవరండి మోస్ట్లీ? అంటే ఈ ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తూ స్వార్థపూరితంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కలుపు మొక్కలు ఉంటాయి, పంట ఉందంటే కలుపు మొక్కలు ఉంటాయి. కలుపు మొక్కల్ని వేరి పారేయాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసమే ఇంటెలిజెన్సీ కట్టుదిట్టంగా పనిచేయాలి. ఒకసారి అటాక్ అయిందంటే ఇంకొకసారి అటాక్ ఇవ్వకుండా చూసుకోగలగాలి. స్లీపర్ సెల్స్ ఉంటాయి, ఉన్నప్పుడు వాటి మీద ఖచ్చితంగా కట్టుదిట్టంగా పనిచేయాలి. దేశ రక్షణ కోసమే కదా మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుంది. మన ఆర్మీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్ ఎందుకు ఉన్నాయి? దానికోసమే ఉన్నాయి. దానికోసం సిటిజన్స్ అయినటువంటి మనందరం కూడా సహకరిస్తాం. ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి అనుమానాస్పదమైన ఏదైనా జరుగుతుందంటే వెంటనే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. డిపార్ట్మెంట్ అయినా కానీ స్లీపర్ సెల్స్ ప్రతి దేశంలో ఉంటాయి. ఆ దేశ రక్షణ కోసమే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఫెయిల్ అవుతుందని అంటారా ఇప్పుడు స్లీపర్ సెల్స్ విషయంలో? ఇంటెలిజెన్స్ ప్రత్యేక ఈ సంస్థలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయా అంటే ఒక విషయం చెప్పొచ్చండి ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు పహల్గాం దీంట్లో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో, ఈ అటాక్ బోర్డర్ దాటి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో భారతదేశం బోర్డర్ దాటి లోపలికి వచ్చారు కదా, వచ్చి ఇక్కడ అటాక్ జరిగింది. అవునా? మరి ఈ అటాక్ జరిగే విషయంలో దాదాపుగా 7 రోజుల ముందే 1 వీక్ బిఫోరే పాకిస్తాన్ వైపు నుంచి హెచ్చరికలు వచ్చాయి కదా, కశ్మీర్ గురించి హెచ్చరికలు వచ్చాయి. ఆ తర్వాత జస్ట్ 2 days బిఫోరే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి కూడా హెచ్చరికలు వచ్చాయి. వాళ్ళు హెచ్చరించి మరీ అటాక్ చేశారంటే ఒక బలహీనత కనిపిస్తుంది కదండి. మనం ఇంకొంచెం బలపడాలి అన్న విషయం అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని విషయం అర్థమవుతుంది. నేను ఇందాక అంటే స్టార్టింగ్లో అడిగినట్టుగా క్లియర్గా అంటే ముస్లింలే ఎక్కువ శాతం ఉగ్రవాదులు ఉంటారు అని చెప్పేసి నేను అంటాను సార్, క్లియర్గా అంట. దీనికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ విషయం ఏంటంటే క్రాంతి గారు, మనకి శత్రు దేశంగా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ మతపరంగా విడిపోయినటువంటిది. పాకిస్తాన్కి భారతదేశానికి ఏదైతే జరుగుతుందో ముస్లిమ్స్ అటాక్ చేస్తున్నారు అక్కడ నుంచి. దాంట్లో నో అబ్జెక్షన్. అక్కడ నుంచి చేస్తున్నటువంటి ముస్లిం, పాకిస్తాన్ నుంచి అటాక్ జరిగిందంటే ముస్లిం అటాక్ చేస్తున్నట్టు అక్కడ నుంచి. అయితే ఇక్కడ విషయం చెప్తాను, ఈ ఉగ్రవాద అటాక్ చేసేవాడు ముస్లిమే కాదంట నేను. వాడికి అసలు మొత్తమే లేదంట నేను. ఎందుకు అంటే ఖురాన్ ఏం చెప్తుంది? అన్యాయంగా ఒక్క వ్యక్తిని చంపితే సమస్త మానవులను చంపినంత పాపం ఒడిగట్టుకున్నట్టు అని చెప్తుంది. నీ నోటుతో కానీ నీ చేత్తో కానీ ఎవరిని బాధ పెట్టకూడదు, నువ్వు ముస్లిం అయితే అని చెప్తుంది. అలాంటప్పుడు ఈ ఉగ్రవాదులు దాడిలేంటి సార్? అమాయకమైన ప్రజలను చంపడేంటి సార్? ఇది వాడు ఎట్లా ముస్లిం అవుతాడు? వాడు ముస్లిం, వాడు మనిషి అవుతాడు? అసలు వాళ్ళ మానవత్వం ఉందా? వాడి ఇంట్లో భార్య పిల్లలు లేరా? వాడు వచ్చేసి ఇక్కడ అటువంటి కుటుంబాన్ని చెప్పాడు. ఒక వ్యక్తిని చంపేస్తే భార్య పిల్లలు ఏమైపోతారు సార్? కుటుంబానికి ఆధారం మగదిక్కు కదా. మగదిక్కు లేకుండా పోయిందంటే కుటుంబం రోడ్డు మీద పడిపోయి ఎంత ఘోరమైన విషయం. వాడుకో మతమా, వాడు ముస్లిమా? ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ సిగ్గుతో తలదించుకున్నాయి పాకిస్తాన్ని చూసి. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సార్ ఈరోజు? పాకిస్తాన్ ఈరోజు ఇండియన్ వచ్చేస్తా అని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నాయి. తినడానికి తిండి లేని పరిస్థితి పాకిస్తాన్ది. నీదేదో నువ్వు చూసుకో. నీ దేశ ప్రజలు అన్నం లేక చచ్చిపోతున్న పరిస్థితిలో ఉన్నావు. నీ జీడిపి పడిపోయింది, అడక్క తినే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ ఈరోజు. అలాంటిది భారతదేశం వైపు మాట్లాడడం అదే కుళ్ళు, తట్టుకోలేండి తత్వం. రైట్, ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా మీరు ఒక ముస్లిం అయి ఉండి పాకిస్తాన్ ఈ విధంగా అంటున్నానంటే చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. నేను ముస్లిం అయ్యి నేను భారతీయుడు సార్. ఒక భారత, నా దేశం మీద, నా మాత మీద, నా భరత మాత మీద అటాక్ జరిగింది. నా భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యత మీద అటాక్ చేస్తున్నాడు వాడు. దుర్మార్గుడు కాదా? తప్పు ఎవడు చేసినా తప్పే క్రాంతి గారు. అదే పొరుగు దేశం ఉండి మంచి సోదరభావం కలిగి ఉందనుకోండి, మనంత మంచోళ్ళు ఇంకోటి ఉంటాడు చెప్పండి. భారతదేశం అంత మంచి దేశం. నేను ఉదాహరణకి భారతదేశంలో పుట్టి భారతదేశంలో నుండి వేరే దేశం చూడనోడు భారతదేశం నుంచి ఎక్కువ మాట్లాడలేము. విదేశాలకు వెళ్ళి అనేక దేశాలు చూసి వచ్చినోడు దేశం గొప్పతనం మాట్లాడతాడు. నేను అనేక దేశాలకు తిరిగి వచ్చాను. నేను చెప్తాను, భారతదేశం లాంటి దేశం ప్రపంచ దేశాలు ఎక్కడ నేను చూడలేదు. నేను సాక్ష్యం చెప్తున్నాను సార్. ఏ దేశం సార్ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు ఉండి ఒక్కటై ఉండడం? భారతదేశం గొప్పతనం ఇది. అంటే ఈ దాడుల వెనుక రహస్యం ఏమై ఉండొచ్చు అసలు? ఈ దాడుల వెనుక రహస్యం ఏంటి అంటే, మొదటిది ఏంటంటే భారతదేశం యొక్క ఎకానమీని కుప్పగొల్చాలన్నది అయి ఉండొచ్చు ఖచ్చితంగా. పొరుగు దేశము
అసలు పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి భారతదేశం నుంచి శత్రుత్వం ఉంది కదా సార్. పాకిస్తాన్ పుట్టినప్పుడు శత్రుత్వమే కదా. అప్పటి నుంచి కూడా ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే నేను బాగుపడాలి, ఎవడైతే నాకే నేను బాగుండాలి అనుకుంటాడు. కొంతమంది ఆలోచన ఏంటంటే నేనేమైనా పర్లేదు కదా, వీడు నాశనం అయిపోవాలన్న ఆలోచన. అలాంటి ఆలోచనతో ఉంది పాకిస్తాన్. కాబట్టే కదా ఈ దాడులు చేస్తుంది. ఇలాంటి దాడులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల కోవకు రారు, మానవత్వం ఉన్నట్టు కోవలోకి రారు. రైట్. ఎప్పుడు జరిగినాయి అటాక్ అంటే ఇప్పుడు పహల్గామా కావచ్చు, అంత ముందుకు పుల్వామా కావచ్చు, ఈ దాడులను మనం అంటే స్పెసిఫైడ్గా మనం చెప్పుకుంటూ చూస్తున్నాము. అంటే అంతకుముందు కూడా దాడులు జరిగినాయి అని చెప్పేసి నేను విన్నాను. అవును సార్. యాక్చువల్గా క్రాంతి గారు ఒక విషయం ఏంటంటే 2016లో డిమానిటైజేషన్ అయింది కదా. నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేశారు. భారతదేశ ప్రజలందరం కూడా దాన్ని స్వాగతించాము. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దేశ అభివృద్ధి కోసం ఆలోచించి తీసుకుంటారు అని చెప్పేసి డిమానిటైజేషన్ టైంలో నరేంద్ర మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 2016లో ర్యాలీలో మాట్లాడారు. దీనివల్ల ఉగ్రవాదుల నడువు విరిగిపోయింది, ఇక ఉగ్రవాదులకు బలం లేకుండా పోయింది. డిమానిటైజేషన్ వల్ల వాళ్ళ దగ్గర ఇంకా ఎకానమీ లేకుండా పోయింది, పని డబ్బు లేకుండా పోయింది, ఉగ్రవాదుల దాడులు సమాప్తం అయిపోయాయి అని చెప్పారు. ఎంత గొప్ప గుడ్ న్యూస్ సార్ అది. భారతదేశం కోసం గొప్ప. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ఎవరితో శత్రుత్వం వహించదు. మేము బాగుండాలి, మీరందరూ బాగుండాలని చెప్పే మనస్తత్వం మంది భారతీయుడిది. అలాంటిది 2016 నుంచి 2025 వరకు చూసుకుంటే అసలు ఉగ్రవాద దాడి భారతదేశం మీద జరగనటువంటి సంవత్సరం లేదండి. ఎవ్రీ ఇయర్ అటాక్ జరుగుతుంది. ఇప్పుడు నేను గతంలో మీరు ఇంటి ఉన్న తర్వాత కొంచెం ఏదో రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుంటే అసలు ఎన్ని అటాక్స్ జరిగాయంటే భారతదేశం వదిలేండి, కేవలం జమ్మూ కాశ్మీర్ మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడులు ఎన్ని ఉన్నాయి అని చూస్తే దాదాపు 10కి ఎక్కువ దాడులు కనబడ్డాయి. మీరు వింటానని చెప్తాను. చూడండి, జస్ట్ మీరు రాకముందు నేను 2016లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన అటాక్స్ గురించి చెప్తున్నానండి. 2016లో నాగ్రోట్ అనేటి ప్రదేశంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఓకే. సామాన్య ప్రజల మీద కాదండి. సామాన్య ప్రజల మీద దాడి జరిగితే సోల్జర్స్ కాపాడాలి, సోల్జర్స్ మీద అటాక్ జరిగింది. 7 సోల్జర్స్ చచ్చిపోయారు. ఓకే. ప్రజలకు తెలియదు. 2016లో 2017 జూలైలో అమర్నాథ్లో అటాక్ జరిగింది. 7 ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వారు 7 చనిపోయారు. అక్కడ పిలిగ్రిమ్ చనిపోయారు. 2018 ఫిబ్రవరిలో మళ్ళీ అటాక్ జరిగింది. మిలిటరీ స్టేషన్ మీద అటాక్ జరిగింది 2018లో. 2019లో పుల్వామా అటాక్ జరిగింది. అప్పటివరకు దాని నుంచి ఇప్పటివరకు కూడా దాని డీటెయిల్స్ ఏం తెలియదు. ఎక్కడ ఎవరు ఎలా జరిగింది, అంత పెద్ద స్థాయిలో అటాక్ జరిగింది. దాని సోర్స్ ఏంటి ఇప్పటివరకు 2019 నుంచి ఇప్పటివరకు మనం తెలుసుకోలేకపోయాము. 2019 మార్చిలో చూసుకున్నట్లయితే జమ్మూ బస్టాండ్లో బ్లాస్ట్ జరిగింది. 2019 జూన్లో చూసుకున్నట్లయితే సూసైడల్ అటాక్ జరిగింది. అక్కడ సూసైడ్ బాంబర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో జరిగింది. 37 మంది సిఆర్పిఎఫ్ చనిపోయారు అక్కడ. అంటే 2019 జూన్లో జరిగింది. 2023లో అటాక్ జరిగింది రాజోర్ ప్రాంతంలో, 4 సోల్జర్లు చచ్చిపోయారు. 2024లో అటాక్ జరిగింది, 9 మంది చచ్చిపోయారు. బస్ మీద, ఆర్మీ బస్ మీద అటాక్ జరిగింది. 2025లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పహల్గామ్లో అటాక్ జరిగిందని చెప్పేసి. అంటే ఇంకో విషయం అంటే ఎన్ని అటాక్స్ అంటే ప్రతి సంవత్సరం అటాక్ జరుగుతూ వస్తుంది. ఉగ్రవాద దాడి జరుగుతుంది. ఉగ్రవాద దాడులు ఆగిపోలేదు, జరుగుతున్నాయి. సరే మన మీడియాలోకి వస్తున్నాయా రావట్లేదు అది వేరే విషయం. సామాన్య ప్రజల మీద అటాక్ జరిగింది కాబట్టి ఇప్పుడు మనందరం కూడా సామాన్య ప్రజలకు తెలిసిపోయింది. అమరనాథ యాత్రకి వెళ్ళినప్పుడు అమరనాథ యాత్ర 2017 అటాక్ జరిగింది, అప్పుడు మనకు తెలిసింది. కానీ ఎన్ని అటాక్స్ గురించి మనకు తెలియదు కదా. అయితే ఈ జరిగిన ప్రతి అటాక్ కన్నా ముందు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందండి. ఓకే. అటాక్ జరగబోతుందన్న ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే అటాక్ జరిగింది. అంటే ఏదో ఫెయిల్యూర్ ఉందనే కదా. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగింది. 7 రోజుల ముందు పాకిస్తాన్ నుంచి ఆర్మీ జనరల్ హెచ్చరించాడు కదా, జమ్మూ కాశ్మీర్ హెచ్చరించాడు, మేము ప్రశాంతంగా ఉండనివ్వము, ఎప్పటికైనా మాదే అని చెప్పి హెచ్చరించాడు. జస్ట్ 2 రోజుల ముందు అటాక్ అయినా 2 రోజుల ముందు కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి కూడా హెచ్చరికలు వచ్చాయి కదా, మేము రక్తం చిందిస్తామని చెప్పేసి. అయినప్పుడు కూడా ఇంత పెద్ద దాడి జరిగిందంటే, బోర్డర్ దాటి ఇంత లోపలికి వచ్చారంటే ఎక్కడో దగ్గర బలహీనత ఉంది. ఎవరి వైఫల్యం ఇది ఇక్కడ? యాక్చువల్గా చెప్పాలంటే 2014 కన్నా ముందు ఎప్పుడైతే భారతదేశంలో ఉగ్రవాద దాడులు జరిగాయో ఆ టైంలో అపోజిషన్లో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా స్ట్రాంగ్ స్పీచ్ ఇచ్చారు. దేశంలో ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయి, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి అంటే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే, ఎందుకంటే అన్ని ఫోర్సెస్ దాని చేతిలోనే ఉన్నాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇచ్చారు. మరి దాన్ని బట్టి కానీ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమా అనేది ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే ఒకటండి, మన రక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వాలు, మన రక్షణ కోసమే మనం ట్యాక్స్ కడుతున్నాము, అందరం ట్యాక్స్ పే చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ ఉన్నటువంటి ఆర్మీ అయినా కానీ. ఈరోజు ఆర్మీ చూసుకున్నట్లయితే ఆర్మీలో 1,00,000 మంది ఆర్మీ తక్కువ ఉంది. ఇప్పుడు ఎంతమంది అయితే ఉండాలో అంతకన్నా 1,00,000 మంది తక్కువ ఉన్నారు. మరి ఎప్పుడైతే మ్యాన్ పవర్ తక్కువ ఉందో వీళ్ళని అక్కడికి వీళ్ళని అక్కడికి ట్రాన్స్పోర్టేషన్లో తిప్పడానికే సరిపోతుంది. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేడు సార్. 2,000 మంది అక్కడ సందర్శకులు ఉన్నారు, హెచ్చరికలు వచ్చినాయి ఉగ్రవాదుల వైపు నుంచి. 2,000 మంది అక్కడ ఉన్నారు, అక్కడ ఒక్క పోలీస్ ఆఫీసర్ లేడు. అటాక్ జరిగిన తర్వాత 27-28 మంది చచ్చిపోయారు.
అనేక మంది గాయపడ్డారు. వాళ్ళు భయాందోళనలో ప్రాణభయంలో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ పైనుంచి కిందికి దించి అంతా పైనుంచి కిందికి దించి వాళ్ళకి ఫ్రీ ట్యాక్సీ అరేంజ్ చేసి ఫ్రీ ఫుడ్ అరేంజ్ చేసి ఫ్రీ స్టే అరేంజ్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆదుకుంది ఎవరండి? అక్కడ ఉన్న ప్రజలే కదా, ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్ కదా, జమ్మూ కాశ్మీర్ ఉన్నాడు. మరి వాళ్ళు ఏం చెప్పారు? ప్రయాణంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళని అడగండి, మిమ్మల్ని ఆదుకుంది ఎవరు, మీకు ధైర్యం చెప్పింది ఎవరు, మీకు అన్నం పెట్టింది ఎవరు, మీకు ఎయిర్పోర్ట్ దాకా తీసుకొచ్చింది ఎవరు? స్పష్టంగా చెప్తున్నారు అక్కడ ఉన్నట్టు ముస్లిమ్స్ అని చెప్పేసి. కాబట్టి మొత్తం మీద రాయటం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే జరిగిన ట్రాజడీ ఏంటి సార్? చాలా బాధ, చెప్పాలంటే నాకే సిగ్గేస్తుంది. ఆ భయాందోళనలో ప్రతి ఒక్కడు కూడా ఇంటికి వచ్చేయాలనుకుంటారు. ఆ ప్లేస్లో నేనున్నా మీరున్నా ఏం చేస్తామండి? వెంటనే ఇంటికి వచ్చేయాలన్న ఫీలింగ్లో ఉన్నాను భయాందోళనలో. ఇంటికి వద్దాం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందాం అంటే 6,000 రూపాయలు ఉన్న ఫ్లైట్ టికెట్ 60,000 పెంచేశారండి. 6,000 రూపాయలు ఉన్న ఫ్లైట్ టికెట్ 60,000 అయిపోయిందంటే మరి ఈ ఎయిర్లైన్స్ వాళ్ళని ఏమన్నాను సార్? వీళ్ళ మొత్తం ఏంటి సార్? మానవత్వం చచ్చిపోయింది వీళ్ళ దగ్గర, వీళ్ళని ప్రశ్నించేవాళ్ళు లేడా? అక్కడి నుంచి మొత్తం తిప్పడం కోసం, కిందికి దించడం కోసము, గుర్రాల మీద కిందికి దించేసి ఎయిర్పోర్ట్లో ట్యాక్సీలో తీసుకొచ్చేవాళ్ళ కోసం రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ ఎందుకు ఇచ్చారు? మానవత్వము. మేము భారతీయులకు సేవ చేస్తాము అనేది వాళ్ళు అక్కడ ఉన్నట్టు ముస్లిం చాటుకున్నారు. ఫ్రీగా ఫుడ్ పెట్టారు కదా, ఎవరు ఫ్రీ ఫుడ్ పెడతారండి? మరి అక్కడ నుండి లోకల్ హోటల్స్లో వెంటనే హోటల్ రూమ్స్ రేట్స్ పెంచారు కదా, ₹1 రేట్ పెంచలేదే. ట్యాక్సీ రేట్లు పెంచాలి, ట్యాక్సీ రేట్లు పెంచలేదే. ఫ్రీ సర్వీస్ ఇచ్చారే. అది కదా అవసరానికి ఆదుకున్నాడమే కదా మానవత్వం అంటే. ఇలాంటి తరంలో రేట్లు పెంచేసి ఫ్లైట్ రేట్లు పెంచేసినట్టు వాళ్ళు ప్రశ్నించాడు ఎవడు? వాడు కదా నిజమైనటువంటి దేశద్రోహి అంటే, దేశంలో అలాంటి స్థితిలో ఇబ్బంది పెట్టేవాడు అంటే. కాబట్టి ఓవరాల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఉగ్రవాదికి మతం లేదు. ఉగ్రవాది ఉగ్రవాదే అవుతాడు. వాడు ఏ మతస్థుడైనా ఆ మతానికి వాడికి సంబంధం లేదు. అంటే ఉగ్రవాదులకు మతానికి సంబంధమే లేదు అని లేనే లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఉదాహరణకి అదే అన్న, సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్లో 2 భోగుల్లో బాంబ్ బ్లాస్ట్ చేసి 50 మందిని చంపేసినటువంటి వాళ్ళు ఎవరు? గూగుల్ చేసి చూడండి, చాట్ జీపీటీని అడిగి చూడండి. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదు. వాళ్ళు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ముస్లిమ్స్ అయితే కదా. పేర్లు ఎందుకు చెప్తారు? చూడండి సార్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పడం చాలా ఈజీ. వ్యక్తులు ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంటే దానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు నేను ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాను, వినే ప్రతి ఒక్కరు కూడా గూగుల్ చేసి చూసుకోవాలి కాబట్టి, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడాలి కాబట్టి. ఎవడో చెప్తే అవునో నిజం, ఇప్పుడు నేను చెప్తాను అవునో నిజం ఏం తెలుసు? అవును కదా. ఇప్పుడు అజ్మీర్ దర్గాలో బాంబ్ బ్లాస్ట్ అయింది, మాలేగాంలో బాంబ్ బ్లాస్ట్ అయింది, సమతా ఎక్స్ప్రెస్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, మక్కా మస్జిద్లో బాంబ్ బ్లాస్ట్ అయింది. అందరూ ముస్లిమ్స్ అయితే ఇక్కడ కూడా పట్టుబడ్డారు ముస్లిమ్స్ అయి ఉండాలి కదా. ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 3 అరెస్ట్ అయినట్టు వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళ రిలీజియన్స్ ఏంటి అంటే, వాళ్ళకి రిలీజియన్ లేదు. నేను చెప్తున్నాను వాళ్ళకి రిలీజియన్ లేదు. సో నేనేమంటానంటే, పాకిస్తాన్ ఇప్పటివరకు చేసినటువంటి దాడుల్లో అతి పెద్ద దాడి ఇది సార్. ఎందుకంటే ఇప్పుడు 27 మంది మీద చేసిన దాడి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల ఐక్యత మీద దాడి చేశారు. సో ఇప్పుడు ఆ దాడిని మనం విడిపోతే, మనలో మనం బ్లేమ్ చేసుకొని మనం విడిపోతే ఉగ్రవాదులు సాఫల్యం పొందినట్టే. రైట్. అంటే మూవీస్లో కూడా మనం చాలా వరకు చూస్తుంటాము. అంటే హైదరాబాద్ సంబంధించి సినారియో చూపించినా, లేకపోతే ముంబైకి సంబంధించి చూపించినా కూడా ఇక్కడ ఉన్న ముస్లిమ్సే ఎక్కువ పాకు వర్క్ చేస్తారు, స్లీపర్ సెల్స్గా వర్క్ చేస్తారు అని అన్నది ఉంటుంది. అంత ఈజీగా వచ్చి ఉంటుంది అంటారా ఇది? సార్ సింపుల్గా మాట చెప్తాను సార్, సినిమాలో ఏం చెప్తున్నారు అన్నది వదిలేయండి. ముస్లిం సపోర్ట్ చేయలేదా అంటే సపోర్ట్ చేయలేదని నేను చెప్పను. సపోర్ట్ చేశారు. ముస్లిమ్స్ మాత్రమే సపోర్ట్ చేశారా? ఇప్పటికి కూడా చేస్తారా ముస్లిమ్స్? ఇక్కడ చేస్తుండొచ్చు సార్. కలుపు మొక్కలు ఎప్పుడు ఉంటాయి, కలుపు మొక్కలు ఉండొచ్చు. కలుపు మొక్కలు ఉంటే వారి వేరు పారేయాలి, ఇంటెలిజెన్స్ ఉంది దానికోసము. మరి అలాంటిది లేకపోతే ఇంటెలిజెన్స్ అవసరం లేదు మనకి. సమాజంలో దొంగలు లేరంటే దొంగలు ఉంటారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఉంది, అవునా లేదా? అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే కేవలం వాళ్లే సపోర్ట్ చేస్తున్నారా? అలా అయితే DRDO నుంచి ఒక ఆఫీసరు ఎందుకు పాకిస్తాన్కి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఇస్తున్నాడు? ముస్లిం కాదు కదా, చెప్పండి కదా. నేను అడుగుతాను, ఎందుకంటే ఒకే విషయం ఎందుకు హైలైట్ చేస్తున్నాం, అన్ని విషయాలు ఎందుకు హైలైట్ చేయట్లేదు కదా. సో కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, దొంగ అవుతుంది. దొంగకి మతం ఉండదు, దొంగకి కులం ఉండదు. రేపిస్ట్కి మతం ఉండదు, రేపిస్ట్కి కులం ఉండదు కదా. అలాగే ఉగ్రవాదికి మతం ఉండదు, కులం ఉండదు. వాడి బుద్ధే ఉగ్రవాది అయితే వాడు ఇంటెన్షన్తో అటాక్ చేస్తున్నప్పుడు ఉగ్రవాదిని ఉగ్రవాది చూడాలి. నేను అంటాను సార్, అటాక్ ఎన్ని రోజులు అయింది సార్ ఇప్పుడు వరకు జరిగి? ఎందుకు పట్టుకోలేకపోయాం సార్? ఎప్పుడు పట్టుకుంటున్నామండి? ఇప్పటి వరకు అయితే పట్టుకోలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్నాం ఈ టైం వరకు అయితే పట్టుకోలేదు. ఏమో ఎందుకని ఇంత వీక్ ఇంటెలిజెన్సీ ఉంది? బోర్డర్ దాటి పారిపోలేదు ఎందుకు? 200 కిలోమీటర్ల లోపల ఉన్నాడు కదా, ఎటుపోయింది? ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వాడు పాతాళంలో దూరిపోయాడా, ఆకాశంపై గెలిపాడా? ఆ ముగ్గురు ఏమైపోయారు? ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? క్వశ్చనే కదా. ఇప్పుడు ఎందుకంటే 2-3 సంవత్సరాల ముందు ఆ జమ్మూ కాశ్మీర్లో ఆ కాశ్మీర్కి వెళ్ళి ప్రయాణం కోసం వెళ్ళేటువంటి వాళ్ళని చూసుకుంటే అప్పుడు 1 కోటి మంది ఉండేవారు. ఇప్పుడు 2.5 కోట్ల మంది వెళ్తున్నారు సంవత్సరానికి. ఎందుకు వెళ్తున్నారు తెలుసా? అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ప్రకటించారు, నౌ వీఆర్ 100% సేఫ్ ప్రకటించారు.
పర్యాటక కేంద్రం ఇది, పర్యాటకులు వెళ్ళాలి, అదొక ఇన్కమ్ సోర్స్ కూడా అది. కాబట్టి ఆ ధైర్యంతోనే కదా వెళ్ళింది మరి ప్రజలందరూ కూడా. సేఫ్ కాబట్టి వెళ్ళాం. అక్కడ లేదు వెళ్ళకూడదు, టెర్రర్ ఉందంటే వెళ్ళాం కదా మనం. అక్కడ వెళ్ళామంటే ఆ సేఫ్టీ లేకుండా పోయింది అక్కడ. రైట్, ఇది మరి షఫీ గారు చెప్తున్నటువంటిది. థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మచ్.